ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై కూటమి నేతల దాడులు దారుణమన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. అక్రమాలపై ప్రశ్నించినందుకే దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. దాడులను నిరసిస్తూ నెల్లూరులో నిరసన ర్యాలీని చేపట్టారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐతో విచారణ చేయించాలన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అనర్హుడని మండిపడ్డారు మరో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. రెడ్ బుక్ అరాచకానికి రోజులు దగ్గర పడ్డాయని లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. డిఎస్సి మీద మిమ్మల్ని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం లేక, సమాధానం చెప్పలేక ఈరోజు ఆ విద్యా సంస్థల మీద దాడులు చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. ఏది ఏమైనా శాసన మండలి సభ్యులు అందరూ వచ్చి ఈరోజు దాదాపు 18 మంది సంఘీభావం తెలిపినందుకు సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇది అన్యాయం, ఇది కేవలం కృష్ణ చైతన్య విద్యా సంస్థల మీద చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దాడి జరిగినట్టు కాకుండా ప్రశ్నించేటువంటి గొంతుల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి దాడిగా భావిస్తూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి ఈరోజు విశేషంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదర సోదరిమణులు అయినటువంటి శాసనమండలి సభ్యులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారం ఉందని చెప్పి అధికారులను తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా ఒకే సంస్థకు సంబంధించినటువంటి కళాశాలల మీద దాడులు చేస్తున్నారు. ఓకే, తప్పకుండా చేయండి, మీ చేతుల్లో అధికారం ఉంది. రేపు పొద్దున ఒకటి ఉంటుందన్నది కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఎవరైతే అధికారులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో రేపు ఒక రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా నెల్లూరుకు వచ్చి సంఘీభావంగా తెలిపినందుకు, అలానే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.